కన్నీరు ఎక్కడ ఉంటే తన్నీరు అక్కడ ఉంటారనడానికి జగమెరిగిన సత్యం. మరి కన్నీటితో మునిగిపోయినటువంటి మెతుకు సీమను తన చేతులతో తోడడానికి విచ్చేసినటువంటి తన్నీరు హరీష్ అన్నకు మెతుకు సీమ ప్రజల పక్షాన హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ వేదికను అలంకరించినటువంటి అగ్రనాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి హరీష్ అన్న చేతిలో ఓటమి ఖాయం, ప్రత్యర్థుల ఓటమి ఖాయం అయిపోయింది ఇప్పటికే. మరి నేటి ఈ రాకతో సాధారణంగా రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎక్కడ అధికార పార్టీ ఉంటే అక్కడ వైపు నాయకులు మళ్ళడం సహజం. మరి ఇక్కడ కేవలం హరీష్ అన్న గారి యొక్క నాయకత్వం పట్ల నమ్మకం ఉండి విశ్వాసం ఉండి అధికార పార్టీలో అన్ని రకాల అర్హతలు హోదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వారి యొక్క అహంకారాన్ని వ్యతిరేకిస్తూ హరీష్ అన్న నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు కొండం సురేందర్ గౌడ్ గారికి మరి ఇతర నాయకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మరి హరీష్ అన్న నాయకత్వంలో మెదక్ నియోజకవర్గంలోని గులాబీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. దాదాపు విజయం ఖాయమైనట్టే. హరీష్ అన్న మీకు మాటిస్తా ఉన్నాం, 32 వార్డులలో ఖచ్చితంగా మరి మీ నాయకత్వంలో మీ వ్యూహానికి తగ్గట్టుగా మీ ఆలోచనకు తగ్గట్టుగా ఖచ్చితంగా ఈ యొక్క మెతుకు సీమ గడ్డ మీద అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా, గులాబీ బిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈ యొక్క గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేస్తామని మళ్ళీ విజయోత్సవ ర్యాలీలో మిమ్మల్ని ఆహ్వానిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మీ నాయకత్వంలో మరి ఖచ్చితంగా మెదక్కే కాకుండా మరి నర్సాపూర్ రామాయపేటలో కూడా గులాబీ జెండా ఎగరబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒకటి మాత్రం చెప్తున్నా, నవ్వుతూ చేస్తున్న పాపాలో ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. హరీష్ అన్న మౌనం చాలా ప్రమాదం. అందరం కూడా మన భవిష్యత్ 2 సంవత్సరాల తర్వాత హరీష్ అన్న మౌనానికి కారణం చూడబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఎవరెవరు అధికారాన్ని చూసి ఎగిసిపడుతున్నారో, ఎవరెవరు అధికార గర్వంతో ఎగిసిపడుతున్నారో, ఎవరెవరు ఆకాశమంతా మనిషిని చూసి ఉన్నస్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తుని లెక్క తేల్చే విధంగా హరీష్ అన్న అన్ని లెక్కలు రాస్తా ఉన్నాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పుల వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఆ లెక్కలు మరి హరీష్ అన్న చేస్తూనే ఉన్నాడు. మరి 100 తప్పులు ఎప్పుడైతేయో వారి ఉగ్రరూపాన్ని చూసిన రోజు 100వ తప్పు పూర్తయినట్టుగా భావిస్తా ఉన్నాం. కాబట్టి మరి ఈ రోజు మీ రాక సందర్భంగా మరి 100,000 మంది కార్యకర్తలు రావడం జరిగిందన్న. మీ అందరి అభిమాన నాయకుల నేతృత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. కాబట్టి మీ ఆశీస్సులు మా వెంట ఉండాలి, మీ ధైర్యం మా వెంట ఉండాలి. ఖచ్చితంగా ఎంత పెద్ద రాష్ట్రంతో మేము తలపడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ భవిష్యత్తులో మరోసారి మిమ్మల్ని విజయోత్సవ ర్యాలీకి ఆహ్వానిస్తామని సందర్భంగా గర్వంగా చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన